నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. కోటపట్టణంలోని షాదీ మందిర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఎన్బీకేఆర్ కళాశాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరిన వివిధ పార్టీలు సంఘాల నాయకులు. ప్లాస్టిక్ వాడకం వద్దు. నాయుడుపేటలోని పురవీధుల్లో ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించిన సరస్వతి మహా విశ్వవిద్యాలయ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు. సాగు భూములకు చట్టబద్ధత కల్పించండి. నాయుడుపేటలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రాజేంద్రకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన రైతులు. అలగనాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేలా కార్మిక శాఖ కోర్టు ఆదేశాలు అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. కోటపట్టణంలోని షాదీ మందిర్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కోటపట్టణంలోని షాదీ మందిర్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల యూనియన్ కు గుంటూరు కార్మిక శాఖ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కళాశాల యాజమాన్యం వెంటనే అమలు చేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల న్యాయపరమైన కోరికలు తీర్చాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉందన్నారు. తర్వాత వచ్చేసి 2010 నుంచి మాకు కావాల్సిన బట్టలు ఇవ్వకుండా మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వడానికి మమ్మల్ని రౌడీలు పెట్టుకొని కొట్టించారు. అదేవిధంగా మేము ల్యాబ్ కొట్టుకుంటే ల్యాబ్ కోసం కూడా మా న్యాయమైన కోరిక కానీ మాకు రావాల్సిన ఇవ్వాలని జడ్జిమెంట్ కూడా ఇచ్చింది కోర్టు. తర్వాత జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇవ్వలేదు. మళ్ళీ హైకోర్టుకి పోయింది. హైకోర్టులో కూడా ఆయన కేసు కొట్టేసింది. హైకోర్టు కూడా చెప్పింది 4 కోట్లు కడతాం, 3 ఏళ్ళు కడతాం, తర్వాత మళ్ళీ 2 సార్లు కడతామని చెప్పి కూడా అది కూడా కట్టారు. కొంతమంది మేము రిటైర్డ్ అయిపోయినాం ఉద్యోగస్తులు, కొంతమంది సరిపోయారు. అయినా కూడా ఆయన స్పందించే ముందు రూపాయి ఇస్తున్నారు. అంతా దారుణమైన టీచింగ్ స్టాఫ్ ఎన్బీకేఆర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి చాలా న్యాయమైనటువంటి కోరికలు, ఈ కోరికలు విజయవంతం కావాలి. వాళ్ళు చేసేటువంటి పోరాటానికి మా మద్దతు, మా పార్టీ వైపు నుండి, నా వైపు నుండి మద్దతు ఉంటుంది అని చెప్పి నేను చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి ప్రజా సంఘానికి కూడా ఏఐటియుసి జిల్లా సమితి పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా 1979లో ఎన్బీకేఆర్ సంస్థ ప్రారంభించబడింది. అప్పుడు 114 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. ఈరోజు 60 నుంచి 70 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే దాదాపుగా 50% మందిని రిటైర్. చాలా దుర్మార్గం. వాళ్లకు ఇప్పటి వరకు కూడా కారుణ్య నియామకం. ఒకప్పుడు ఎన్బీకేఆర్లో చేరాలంటే ఎన్బీకేఆర్లో మా పిల్లడు చదువుతున్నాడంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఎన్బీకేఆర్లో మీ పిల్లడు చదువుతున్నాడా అనే స్థితికి రామ్కుమార్ దిగజార్చాడు. దీన్ని కాపాడాలి. హరిజనోద్ధారణ సంఘం పేరుతో పెట్టుకొని 1000 కోట్ల సంపాదించుకుంటున్నావు. హరిజనోద్ధారణ పేరుతో ఎంతమంది హరిజనుల పిల్లకాయలకు నువ్వు ఫ్రీగా చదువు చెప్తున్నావు. ఎంతమంది హరిజన ఉద్ధారణ సంఘం నుంచి స్టాఫ్ను నేను నిర్మిస్తున్నావు. నీ యొక్క కమ్యూనిటీని తప్పితే ఇంకా వేరే కులాన్ని నమ్మవు. నువ్వు నీ అర్జునోద్ధారణ సంఘం పేరు పెట్టుకొని నీకు విద్యా సంస్థలు నడిపే హక్కు లేదు, నైతిక హక్కు లేదు. నీకు చేత కాకపోతే నువ్వు రిజైన్ చేయి.
ఇదా ఒక రిటైర్డ్ ఐఏఎస్గా అప్పగించి రిటైర్డ్ అయినటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఐఏఎస్గా అప్పగించి మేము ప్రభుత్వాన్ని నడుపుతాం, మేము కాలేజీలు నడుపుతాం. పిల్లకాయల ఫీజులు కట్టుకుంటుంటే పిల్లకాయల ఫీజులు కట్టుకుని చంపుతావు, స్టాఫ్ను చంపుతావు. నాకు ఎన్బీకేఆర్కి అయితే ఎంత పురోగతి, ఎంత ఈ స్టేట్లో ఎంత గుర్తింపు ఉందో ఆ పురోగతి చేస్తున్న రామ్ కుమార్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కూడా స్పందించి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శంషుద్దీన్, దారా సురేష్, బీజేపీ నాయకులు కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు నాయబ్ రసూల్, మీజూరు మల్లికార్జునరావు, జనసేన నాయకులు బాలసుబ్రహ్మణ్యం, సిపిఐ నాయకులు శశికుమార్, కాళేశ, ఎంబేటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, తద్వారా అనేక నష్టాలు కలుగుతాయని పలువురు వివరించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నాయుడుపేటలోని సరస్వతి మహావిశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నాయుడుపేటలోని సరస్వతి మహావిశ్వవిద్యాలయ పాఠశాల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. నాయుడుపేటలోని వీధుల్లో కలియ తిరుగుతూ ప్లాస్టిక్ వాడొద్దంటూ అవగాహన కలిగించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కలిగించామన్నారు. ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని వారు వివరించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సరస్వతి మహావిద్యాలయం స్కూల్ తరపు నుంచి ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్లాస్టిక్ వాడితే ఎలాంటి క్యాన్సర్, ఎలాంటి వ్యాధి ఎలా ఎక్కువైపోతుందో దాని అవేర్నెస్ ప్రోగ్రామ్గా మేము మా స్కూల్ తరపు నుంచి ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇవాళ. సో ఆల్మోస్ట్ ఎక్కడ ఉండే అన్ని హోటల్స్లో ప్లాస్టిక్ ఎలా యూజ్ చేస్తున్నారో, అది యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఎలాంటి ప్లాస్టిక్ మెటీరియల్ వెళ్ళి ఏం జరుగుతుందో, లైక్ లంగ్ క్యాన్సర్ కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయో దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హోటల్స్ అన్నిటికీ వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకు కూడా మీరు జస్ట్ ప్లాస్టిక్ని మీరు ఆపేసి మీరు ఒక లైక్ ఇంకొక ప్రత్యామ్నాయంగా ఒక బ్యాగ్స్ లాగా లైక్ జూట్ బ్యాగ్స్ని కానీ ప్లాస్టిక్ ఆపేసి వీ కెన్ యూజ్ పేపర్ బ్యాగ్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ లైక్ అల్యూమినియం ఫాయిల్ కవర్స్ దొరుకుతాయి, దాంట్లో మీరు యూజ్ చేయండి. ప్లాస్టిక్ అనేది టోటల్గా ఆపేస్తే ఒక అవేర్నెస్ అనేది ప్రజల్లో కూడా కలిగి ఫస్ట్ మనం ఒక చిన్న అడుగు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అంచెలంచెలుగా పెంచుకుంటూ మనం ఒక. నాయుడుపేటలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రాజేంద్రకు కూచివాడపాలెంకు చెందిన రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న భూముల్లో తామంతా వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నామని, అయితే కొంతమంది అధికారులకు ఆక్రమిత భూములంటూ చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని తహసీల్దార్ను కోరామని వారు వివరించారు. గత 91లో మాకు అసైన్మెంట్ భూములు ఇచ్చినారు. దాని కింద ఏంటంటే 20 సెంట్లు 30 సెంట్లు భూమిని ఆనుకొని చేసుకుంటున్నాము. దాని కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఇది ఆక్రమణ, ఏటి పెరుంబోకనని ఆక్రమణ అని కొంతమంది వ్యక్తులు దాని మీద టార్చర్ పెట్టి ఎంఆర్ఓ అర్జీలు పెట్టి లోకాయుక్తలు పెట్టి చేసినారు. ఎంఆర్ఓ గారు వచ్చినారు, గాడి కొట్టినారు, పైరు దున్నేసినారు, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించినటువన్నీ చేసేసినారు. కానీ ఈ కొంతమంది వ్యక్తులు ఏంటంటే అదే విధంగా టార్చర్ పెట్టి మామూలుగా చేస్తూ ఉన్నారు. దానికి గవర్నమెంట్ విచారించి తగిన న్యాయం చేయాలి. మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ వారు వచ్చి గాళ్ళు కొట్టి పైరు కూడా దున్నేసినారు సార్. అందరూ వేసిన పైరు మొత్తం దున్నేసినారు. దున్నేసి మా లోకాయుక్తులు వేసినారు, మా వేరే వ్యక్తులు మా కడుపు కొట్టి ఆ వేసిన పైరుని మొత్తం శనగ పైరు మొత్తం దున్నేసినారు సార్. దున్నేసి మామూలుగా వాళ్ళు వేరే విధంగా గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేసింది. అయినా మాకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మా బాధలన్నీ చెప్పుకొని ఎంఆర్ఓ గారికి. కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గూడూరు డివిజన్లోని మండలాల్లో పర్యటించారు. కోట, వాకాడు తదితర ప్రాంతాల్లో ఉన్న గురుకుల పాఠశాలలు, ఆసుపత్రులు వంటి వాటిని సందర్శించి సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అసోసియేషన్ సంబంధించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, ప్రధాన కార్యదర్శి పనబాక హేమంత్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हरि ओम विलास विश्रांत కోటపట్టణం శ్యామసుందరాపురం సమీపంలో ఉన్న చల్లకాలువ నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని అంకమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా జడపల్లి సిద్ధయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా నర్రమాల సుభాషిణి, రామనారాయణ, వాసు వ్యవహరించారు. సువర్ణముఖి నది ఒడ్డున వెలసినటువంటి వరాల తల్లి అంకమ్మ తల్లి, ఆ తల్లి ఆశీస్సులతో చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వారి దంపతులు పర్యవేక్షణలో గూడపాకల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రథసప్తమి వేడుకల్లో ఒక భాగంగా ఈరోజు చావాలి వాస్తవులు జడపల్లి సిద్ధయ్య గౌడ్ జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమార్తె నర్మాల సుభాషిణి గారు, రామనారాయణ గారు, వాసు గారు వాళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అది కూడా మామూలుగా కాదు, స్పెషల్గా జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఒక అదృష్టం కావాలి. ఎందువల్లంటే చెట్టుకి నీళ్లు పోస్తే, చిన్న మొలకి నీళ్లు పోస్తే ఎంత ఊపిరి వచ్చి అది అట్ట చెట్టు జిగిరిస్తుందో, వీటికి అన్నం పెడితే ఆ కుటుంబానికి ఎంత పుణ్యం వస్తుంది అనేది బ్యాంకులో ఒక అకౌంటు
ఏర్పడ్డట్టు అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ఒక తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. 7 వాహన సేవలు శ్రీవారికి అంగరంగ వైభవంగా జరిగాయి. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. సూర్య జయంతిని పురస్కరించుకొని ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ చిన్న శిరం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని 30 నిమిషాల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం కొనసాగింది. అతుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో రుద్రపాదాల వద్ద ఉన్న చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామివారికి రథసప్తమి సందర్భంగా వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. శ్రీ సూర్యనారాయణ స్వామి శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు సూర్యప్రభ చప్పర వాహనాలపై నగరోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. కోటపట్టణంలోని షాదీ మందిర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఎన్బీకేఆర్ కళాశాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరిన వివిధ పార్టీలు సంఘాల నాయకులు. ప్లాస్టిక్ వాడకం వద్దు. నాయుడుపేటలోని పురవీధుల్లో ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించిన సరస్వతి మహా విశ్వవిద్యాలయ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు. సాగు భూములకు చట్టబద్ధత కల్పించండి. నాయుడుపేటలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రాజేంద్రకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన రైతులు. అలగనాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.